మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి. ఎస్పెషల్లీ క్రిస్మస్ పండుగ సమాధానము, సంతోషము, శాంతి, ఆయురారోగ్యాలు ప్రతి కుటుంబానికి ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. నిజానికి ఈ వీడియో ఇంకా కొంత ఎర్లీగా మీ ముందుకు తేవలసి ఉందండి. మరి క్రిస్మస్ పండుగ నెల కనుక కార్యక్రమాలు షెడ్యూల్ అనేది కాస్త బిజీగా ఉండటం వల్ల నేను ఈ వీడియోని కొంత ఆలస్యంగా మీ దగ్గరికి తేవటం జరుగుతోంది. మరి మీరు కూడా మన క్రైస్తవ సమాజంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటువంటివి అక్కడక్కడ జరిగించుకుంటున్నారు కదా, చాలా సంతోషం. ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి మండల పాస్టర్స్ ఫెలోషిప్, టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ కలిసి మరి మేము ఏకంగా ఒక గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అన్నది నందివెలుగు చర్చిలో, భానుప్రసాద్ గారి చర్చిలో గొప్పగా ఘనంగా ఈవెంట్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ఈవెంట్లో మరి దైవ సేవకులకు సుమారుగా 500 రూపాయలు విలువ చేసేటువంటి విలువైన కానుకలు, నిత్యావసర వస్తువులు, ఎందుకంటే అనేక చోట్ల వస్త్రాలు బహుకరిస్తారండి. ఈసారి అలా కాకుండా మార్చి మరి నిత్యావసర వస్తువులు సుమారుగా 500 రూపాయలు విలువ చేసే వస్తువులు మరి మేము ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. వందలాది మంది సేవకురాండ్రు అటెండ్ అయ్యారు. మరి సంతోషంగా ఆ కార్యక్రమం జరిగింది. అనంతరం చాలా గొప్పగా దీవెనకరంగా ప్రేమ విందు కూడా జరిగింది. ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన ఇరువురు వ్యక్తుల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ధ్యానంగా వచ్చినట్లయితే church believers as well. అదేవిధంగా ఇమానుయేలు ప్రార్థనా మందిర విశ్వాసులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. All the great men of God are sitting on the dais. వేదిక మీద ఉన్న గొప్ప దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I don't have much time to pronounce your name. మీ యొక్క పేర్లన్నీ పిలవడానికి సమయం లేదు. Please, I am apologizing. I would like to thank each one of you. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాను. Shall we come to the message? ఇక ఈ వీడియో విషయానికి వస్తే, పోయిన 14వ తేదీన శివశక్తి ఆధ్వర్యంలో, కరుణాకర్ ఆధ్వర్యంలో హిందూ సమాజానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతుల సమక్షంలో ఒక గొప్ప మంచి సభ ఒకటి విజయవాడ ప్రాంతంలో జరిగినట్టుగా ఉందండి. వెరీ గుడ్, సంతోషం. మనం ఎలాగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటామో వాళ్ళు కూడా అలాగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. నో ప్రాబ్లం, క్రైస్తవులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లాగే ముస్లింలు కూడా ఆయా సందర్భాల్లో ఇలాగే మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. నో ప్రాబ్లం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, సంతోషం.
అప్పుడప్పుడు క్రైస్తవ సమాజం కూడా ఇలాగే మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎవరికి అభ్యంతరం లేదు, నో ప్రాబ్లం. అయితే ఈ సభలో ప్రత్యేకమైనటువంటి ముఖ్య విశిష్టమైన చిన్నజీఆర్ గారు గెస్ట్గా పిలువబడ్డారు. బహుశా మీలో కొంతమందికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ ప్రోగ్రాం నేను సడన్గా అక్కడక్కడ చూశానండి. అంటే నేను వాంటెడ్గా, నాకు తెలియదు, కానీ నేను ఏదో చెక్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లైవ్ ప్రసారం అయ్యింది. సరే, నా వీలు బట్టి అక్కడ 5 నిమిషాలు, అక్కడ 5 నిమిషాలు చూశాను. మహా అయితే ఒక 10-15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు చూసుంటాను టోటల్గా. అయితే అందులో చిన్నజీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు పర్టికులర్గా నేను ఒక 10 మినిట్స్ అబ్జర్వ్ చేశానండి. చిన్నజీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాటల్లో ధర్మం ఉందా? ఎందుకని హైందవ సమాజం తెల్లారి లెగిస్తే ధర్మం, హిందూ ధర్మం, సర్వే జన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి అని చెప్తారు కదా. సరే, ఈయన ఏం చెప్తాడా అని నేను అబ్జర్వ్ చేశాను. అయితే నేను ఊహించినంత జ్ఞానం చిన్నజీఆర్ గారికి లేకపోయింది అని నాకు అనిపించింది. ఈ మాట అంటున్నందుకు మరి హిందూ సోదరులు ఈ వీడియో ఆలకిస్తున్నట్లయితే వారికి నేను సారీ చెప్తున్నాను. చిన్నజీఆర్ గారి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుందండి. అట్లాగే ప్రధానమంత్రి మోదీ గారి మీద కూడా నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వారు హిందూ సమాజంలో హిందూ ప్రతినిధులుగా లేక ప్రధానమంత్రిగా ఒక ఆయన ఉన్నప్పటికీ, ఒకవేళ బీజేపీ పార్టీ పూర్తిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకం అయినప్పటికీ, ఒకవేళ లేదా చిన్నజీఆర్ గారు పూర్తి హైందవుడు, హైందవ మతాధిపతి, పీఠాధిపతి, లేకపోతే ఇక ఆయన మించిన టాపు మోస్ట్ ఇంకెవరు లేరు అని నేను భావిస్తున్నా. అయినా సరే ఆయన చాలా జ్ఞానయుక్తంగా, ఆలోచన పరంగా మంచి వ్యక్తిగా, మంచి వక్తగా అభిమానిస్తా. ఓకే, వీళ్ళ మీద నాకు అభిమానం ఉంటుంది. అయితే ఈసారి కరుణాకర్ మీటింగ్లో ఆయన ప్రసంగంలో క్రైస్తవ్యం పట్ల ఆయనకు సరైన అవగాహన అన్నది లేదు. లేకపోతే ఒకవేళ ఆ మీటింగ్లో అలా మాట్లాడకపోతే హిందువులు బాధపడతారేమో అన్న ఉద్దేశంతో బహుశా మాట్లాడారేమో. టోటల్గా అంత జ్ఞానాయుక్తంగా, అంత తెలివిగా, అంత ఆలోచన పరంగా చిన్నజీఆర్ గారు మాట్లాడలేకపోయారు. ఒక విధంగా బుర్ర తక్కువ వాళ్ళు మాట్లాడతారే అలా మాట్లాడారు. ఇలా అంటున్నందుకు క్షమించండి. సరే, నేను ముఖ్యంగా ఈ వీడియోలో 3 విషయాలు మీకు ప్రస్తావన చేస్తా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటో ఆయన మాటలు మీకు వినిపించి తర్వాత వాటికి నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో వీలైతే శివశక్తి వారు చూస్తారు. వీలైతే చిన్నజీఆర్ గారికి ఈ వీడియో చేరేలాగా మీరు వైరల్ చేస్తే ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరుతుంది. చేరేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఈ వీడియో విన్నవారు కనీసం ఒక్కొక్కరు 4గురికైనా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వెళ్తుంది. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇందులో సత్యమేంటి. ఆయన ఏమనుకుంటున్నారంటే, నేను మంచిగా మాట్లాడాను, నేను చాలా గొప్పగా మాట్లాడాను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను, నేను కరెక్టే మాట్లాడాను అని ఆయన అనుకుంటున్నారు. ఎవరండి? చిన్నజీఆర్ గారు. కనుక ఆయన మాట్లాడింది తప్పు, అది రైట్ కాదు, రాంగు అని ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పబోతున్నా. సరేనా? రైట్. చిన్నజీఆర్ గారు మాట్లాడుతూ క్రైస్తవ్యానికి మనం వ్యతిరేకం కాదు కరుణాకర్, ఈ విషయం మీద నువ్వు క్లారిటీగా ఉండాలి అని హెచ్చరించాడండి. కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మనం క్రిస్టియానిటీకి ఎగెనిస్టా, ఇస్లాంకి ఎగెనిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి
సమాజంలో తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. ఇప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు. నీకొక తండ్రి ఉంటాడు, నీకొక తల్లి ఉంటుంది. నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. చాలా సంతోషం. కానీ ఇది క్రిస్టియానిటీకి ఎగైనిస్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత. క్రిస్టియన్ అనే పేరుతోటి ఎవరైతే దుండగీడు పనులు చేస్తున్నారో, ఎవరైతే నదుల్లోకి తీసుకువెళ్ళి ప్రోక్షణలు చేసి అయిపోయింది నీ మత మార్పు అని అంటున్నారో, ఎవరైతే రకరకాలుగా నీ దేవతలని నీ గ్రంథాలని వేలు పెట్టి ఆక్షేపించి అపవ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళని నిర్మూలించే ఉద్యమం మనది. మేము చాలామంది క్రిస్టియన్స్ చూసాం. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు. తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటాడు. క్రైస్తవుల్లో రెండు రకాలు ఉన్నారు. మంచి క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని అవమానించరు. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. సరిపోతే వారు ప్రాక్టీస్ ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఇతరుల జోలికి వెళ్ళరు అనే మాట చిన్నజీఆర్ గారు వాడారండి. సార్, ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, హైందవ సమాజానికి కూడా ఈ విషయం మీద నేను చెప్పేది ఏంటంటే, ప్రాక్టీస్ క్రైస్తవులు క్రైస్తవ్యం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకునేది కాదు. ప్రాక్టీస్ అనే పద ప్రయోగం తప్పండి. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు. తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటాడు. డాక్టర్స్ ఉన్నారు, వారు ప్రాక్టీస్ అంటారు, తప్పులేదు. లాయర్స్ ఉన్నారు, ప్రాక్టీస్, ఓకే, తప్పులేదు. ఇంకా కొన్ని వృత్తులు ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్, ఓకే, రైట్. ఒకవేళ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు ప్రాక్టీస్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేస్తున్నారు, రైట్, వారు ప్రాక్టీస్ ఏదో వారు చేస్తారు, రైట్. ఈ మాట ఇక్కడ కూడా వర్తింప చేయొచ్చు, ఓన్లీ ప్రాక్టీస్. అయితే క్రైస్తవ్యానికి ప్రాక్టీస్ అనే మాట వర్తించదు. క్రైస్తవ్యం అనేటువంటిది హృదయము మారి ఎక్స్పీరియన్స్తో చేసేది క్రైస్తవ్యం. అది క్రైస్తవునిగా జీవించడం అన్నది, నిజ క్రైస్తవునిగా, అందులో మీరు చెప్పినట్టుగా నిజ క్రైస్తవునిగా బ్రతకటం అన్నది ఇట్స్ నాట్ ప్రాక్టీస్, ఇట్స్ ఏ ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టీస్ కాదండి, ప్రాక్టికల్గా జీవించటం క్రైస్తవ్యం నేర్పిస్తుంది. ఓకే, ప్రాక్టీస్ అనే వాడు ఇక్కడ ఉపయోగించడానికి కుదరదండి స్వామీజీ గారు. మీకు ప్రాక్టీస్ కావాలి, పీఠాధిపతిగా, మఠాధిపతిగా, పూజారిగా, ఇంకా ఏదైనా కావాలంటే మీకు ప్రాక్టీస్ అవసరం. నిజ క్రైస్తవ జీవితం జీవించడానికి ఏమండో ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు. హిందువైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, జైనుడైనా కావచ్చు, బౌద్ధులైనా కావచ్చు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నిజ క్రైస్తవునిగా జీవించడానికి అర్హుడే. ఒకవేళ మఠాధిపతి, పీఠాధిపతి కావాలంటే ఓన్లీ బ్రాహ్మణుడై ఉండాలి, దీనికి అక్కర్లేదండి. ఆ వ్యక్తి అనుభవపూర్వకంగా
మారి, హృదయం మారి, పశ్చాత్తాపం చెంది, ఏడ్చి కన్నీరుగార్చి బ్రతుకును సరిచేసుకొని బ్రతికేవాడు, మంచి మార్గంలో జీవించేవాడు క్రైస్తవుడు. కనుక దీన్ని ప్రాక్టీస్ అని పిలవడం తప్పండి. ఓకే, ఇది మొదటి అంశం. రెండో విషయం ఏంటంటే, చిన్నజీఆర్ గారు మాట్లాడుతూ క్రైస్తవులకు మేము వ్యతిరేకం కాదు, కానీ క్రైస్తవంలో కొందరున్నారు వారిష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏదో నడమంత్రపు సిరి అంటారే అలా నడమంత్రంగా నడుచుకునేవారు. వాళ్ళని మేము కూడా ఖండిస్తామండి. ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే క్రైస్తవులని మేము ఒప్పుకోం. క్రైస్తవ్యానికి ఆ నడమంత్రపు ప్రవర్తన, బిహేవియర్ అన్నది విరుద్ధం. అక్కడ ఆయన మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళను అణిచివేయండి, ఇలాంటి వాళ్ళను అణిచివేద్దాం. ఎవడైతే నా తల్లి నీ తల్లి కంటే గొప్పది, నా తండ్రి నీ తండ్రి కంటే గొప్పది అని కంపారిజన్ చేస్తూ ఎదటి వాళ్ళని అవమానిస్తాడో, సీ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి కర్బ్డ్. అలాంటి వాళ్ళని మనం అణిచేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అసలు మీరెవరండి అణిచివేయటానికి? అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? అంటే హైందవ సమాజం అనగానే, హైందవులు అనగానే భారతదేశంలో ఏదో ఒక 80% 90% ఉన్నాం, అప్పర్ హ్యాండ్ మాది కాబట్టి ఏదో రాజ్యాంగాలు మార్చేద్దాం, ప్రభుత్వాలను మార్చేద్దాం, దించేద్దాం, కూర్చోబెడదాం, చట్టాలను చేతుల్లోకి తీసుకుందాం, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోకి తీసుకుందాం. ఏంటండి ఈ ధోరణి ఏంటి? అసలు ఈ ప్రసంగం ఏంటి? ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అని మీరు మాట్లాడాలి. చిన్నజీఆర్ గారు ఏంటండి ఈ మాటలు? బుర్ర తక్కువ అజ్ఞానులు మాట్లాడేలాగా మీరు మాట్లాడారు. ఇక్కడ మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే మరోసారి ఈ విషయాల మీద సరిగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు అణిచివేస్తుంటే అంటే మీరు కర్రలు తీసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కొట్టండి, అణిచివేయండి అని మీరు ఆ ఉగ్రవాదాన్ని మీరు ప్రేరేపిస్తున్నారా? మరి దాని అర్థం ఏంటి? వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళ తొక్కివేయాలి, వాళ్ళు కొట్టండి, వాళ్ళని తిట్టండి అన్న భావనే కదా దానికి. ఇప్పటికే చాలా చోట్ల క్రైస్తవ చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, తగలబెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు. మీ ప్రసంగం మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. సరే, మరలా ఆలోచిద్దాం. క్రైస్తవులు నడమంత్రంగా నడచడం అంటే ఏంటండి? క్రైస్తవులు ఎక్కడైనా ఎప్పుడైనా జై జీసస్ అంటూ హిందూ టెంపుల్ మీద దాడి చేశారా? జై యేసు, జై జై యేసు అంటూ ఎక్కడైనా ఎవరినైనా ఒక పూజారిని కొట్టారా? ఎవరినైనా తిట్టారా? జేజేలు కొట్టుకుంటూ యేసు ప్రభు వారికి ఎక్కడైనా దాడులు చేశారా? వారు చేసిన తప్పేంటి? హిందువుల్లోనైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రజలను హింసిస్తున్నారు, కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. క్రైస్తవులు ఎక్కడ అలా చేసిన దాఖలాలు లేవే? చూపించండి, మాకు ఎక్కడైనా ఉంటే వీడియోలు చూపించండి. నడమంత్రంగా నడిచారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏదో నదుల్లో ఈ బాప్తీసాలు చేస్తారు. అవును, నదుల్లో చేసే తప్పేంటి? మీ సొత్తా? మీ తాత ముత్తాతలు ఏమైనా సంపాదించారా? అందరిని అడుగుతున్నాను నేను. క్రైస్తవుల తాత ముత్తాతలు సంపాదించింది కాదు, హిందువుల తాత ముత్తాతలు సంపాదించింది కాదు, ముస్లింల తాత ముత్తాతలు సంపాదించింది కాదు. మరి ఎవరి సొత్తు? భగవంతుని సొత్తు. దానికి అందరూ అర్హులే. భారతదేశంలో ఉన్న నదులు ఎవరివి? ఎవరి సొత్తు కాదు, భగవంతుడు పుట్టించాడు. ప్రపంచంలో ఎక్కడైనా సముద్రమైన, నదైనా, ఏదైనా భగవంతుని సృష్టి, భగవంతుని సొత్తు. అది మీరెవరు దాని మీద మాకే హక్కు ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. కనుక చిన్నజీఆర్ గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి. మరొకసారి ఇలాంటి తప్పుడు బోధలు చేయకండి. న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా మాట్లాడండి. మరొకసారి మీరంటే ఇప్పటికీ నాకు రెస్పెక్ట్ ఉంది, రెస్పెక్టబుల్గానే నేను మాట్లాడుతున్నాను. మీ తప్పు మీకు తెలియజేస్తున్నాను. ఓకే, కనుక ఈ విషయంలో వాళ్ళని అణిచివేయండి. వాళ్ళు ఏమైనా దాడి చేస్తున్నారా? కర్రలు తీసుకొస్తున్నారా? కత్తులు తీసుకొస్తున్నారా? పూజారులు కొడుతున్నారా? హిందూ టెంపుల్ మీద దాడులు చేస్తున్నారా? అడ్డుకుంటున్నారా? కట్టనీయట్లేదా? ఏం చేస్తుంటే వాళ్ళని అణిచేయాలన్నారు? ఆ చేసేదేంటో చెప్పాలి. ఏమీ లేదు, కేవలం హిందువులు రెచ్చగొట్టడం, ఇండైరెక్ట్గా వాళ్ళని ప్రేరేపించారు మీరు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా హిందువులను హింస వైపు మీరు ప్రేరేపిస్తున్నారు. చిన్నజీఆర్ గారు, మీ తప్పు మీరు తెలుసుకోండి. ఇకపోతే ఇది రెండో అంశం అండి.
ఇకపోతే మూడో అంశం కూడా మీకు వివరిస్తాను. కొంతమంది క్రైస్తవులు అనేది పేరెత్తకపోయినా మీ నాన్న కంటే మా నాన్న గొప్పవాడు, మీ అమ్మ కంటే మా అమ్మ గొప్పది అంటారే, ఇలాంటి వాటిని సహించబాకండి. ఇలా ఎవరు మాట్లాడినా సరే మనం ఊరుకునేదే లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగిందండి. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో, గ్రామాల్లో ఆరాధనలను అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవతా విశేషాల మీద ఒక విశ్వాసం చేత, ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసేవాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. కానీ మరొకరిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు. నీకొక తండ్రి ఉంటాడు, నీకొక తల్లి ఉంటుంది. నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. దీని మీద కూడా మీకు చక్కటి వివరణ ఇస్తాను, వినండి. ఏమండి హిందూ సోదరులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులు కానీ ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవులు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను సూటిగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా, వినండి. ఇప్పుడు మీ నాన్న కంటే మా నాన్న గొప్పవాడు అన్నది క్రైస్తవుల ఉద్దేశం కాదు. జాగ్రత్తగా వినండి. అరే బాబు, మీకైనా మాకైనా మనందరికీ అసలైన ఒక నాన్నున్నాడు, ఆయన ఎవరో మేము తెలుసుకున్నాం, ఆయన్ని మీరు కూడా తెలుసుకోండి అని చెప్తుంది క్రైస్తవ్యం. అంతేగాని ఏమండి మీకొక నాన్న మాకొక నాన్న ఏంటండి, మీరే చెప్తారు కదా దేవుడు ఒక్కడేనని. ఇంకా మీ నాన్న కంటే మా నాన్న గొప్పవాడు, మా నాన్న కంటే మీ నాన్న గొప్పవాడు అనే వాదన ఎక్కడుందండి? క్రైస్తవుల ఉద్దేశం అసలు అది కానే కాదు. మీరు తెలివిగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. క్రైస్తవుల ఉద్దేశం కానే కాదు. మీ దేవుడి కంటే మా దేవుడు గొప్ప, మా దేవుడి కంటే మీ దేవుడు గొప్ప అన్న సమస్య కాదు ఇక్కడ. అసలు దేవుడు ఎవరు, అసలు డాడీ ఎవరు, డాడీలు ఎంతమంది? ముస్లింలైనా హైందవులైన మీరైనా చెప్పేది ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే, డాడీ ఒక్కడే. ఇంకా మీ నాన్న మా నాన్న గొప్ప, మీ నాన్న గొప్ప, వాళ్ళ నాన్న గొప్ప ఎక్కడుందండి ఇంకెక్కడ? ఆ వేలో మీరు ఎందుకు థింక్ చేస్తున్నారు? అయితే క్రైస్తవులు చెప్పేది ఏంటంటే, వాళ్ళ బిహేవియర్ ద్వారా, వారి సువార్త పరిచర్య ద్వారా, వారి మంచి మనస్సాక్షితో, మంచి మనసుతో క్రైస్తవులు అందించే మాటలు ఏంటంటే, నిజ సృష్టికర్త ఈయన, ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకరక్షకుడు, సృష్టికర్త, మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టాడు, మనను కన్నాడు అని చెప్తారు. అందువల్ల మీకు ఒక నాన్న ఉన్నాడు, ఆయన తక్కువ,
ముస్లింలకు ఒక నాన్న ఉన్నాడు, ఆయన తక్కువ అని ఏం చెప్పరే. అసలైన నాన్న ఎవరో మేము తెలుసుకున్నాం కనుక అసలైన నాన్నని మీరు నమ్మండి అని చెప్తారు. ఇంట్లో తప్పులేదు. ఒరిజినల్ డాడీ, ఒరిజినల్ గాడ్, రియల్ డాడీ, ఇది మా వే. చిన్నజారు గారు అర్థమైందా? అంతేకాని మీ దేవుళ్ళు తక్కువ, మా దేవుళ్ళు ఎక్కువ అన్న సమస్య లేదు ఇక్కడ. దేవుడు ఒక్కడే. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన సృష్టికర్త ఎవరో క్రైస్తవులు ఎరిగి అనుభవించి, దొంగలు మారి, త్రాగుబోతులు మారి, యాక్టర్లు మారి, డాక్టర్లు మారి, వారు సాక్ష్యాలిస్తూ వారు నిలబడుతున్నారు క్రీస్తుకు సాక్షిగా. దట్స్ ఇట్. అది తప్పేంటి? మీరు దాన్ని వక్రీకరించి క్రైస్తవులైన వారు వాళ్ళ డాడీ గొప్ప అని చెప్తారు, పక్క వాళ్ళ డాడీ తక్కువ అని చెప్తారంటూ బుద్ధిహీనమైన మాటలు రాధా మనోహర్ దాస్ గారు రేపాడండి. ఈ మాటలు రేపింది ఆయనే. అక్కడి నుంచి ఈ మాటలు స్ప్రెడ్ అయినాయి. హిందువుల మనోభావాలు గాయపడేలాగా ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఈ పెద్ద ఆయన చేసినటువంటి తప్పుడు వాగుడు, పిచ్చి మాటలు. కనుక హిందూ సోదరులారా, మీ నాన్న తక్కువ, మా నాన్న ఎక్కువ అని క్రైస్తవుడు ఎవడో చెప్పడు. అసలు లేదు. మనందరికి ఒకే నాన్న. మనందరం కూడా ఆదాము హవ్వల నుంచి వచ్చాం. మనందరం కూడా రక్త సంబంధులమే. మానవులోని ప్రపంచం అంతా కూడా అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్ ఆదాము హవ్వల నుంచి వచ్చారు. కనుక మీకు మాకు మనందరికి డాడీ మూల పురుషుడు ఆదామైతే, తండ్రిగా దేవునిగా ఒకే ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మరలా గంట కొట్టి మరీ చెప్తాం. తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా చెప్తాం. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్తాం ఈ మాట. మన సృష్టికర్త ఒక్కడే, మనకు డాడీ ఒక్కడే, లోక రక్షకుడు ఒక్కడే అని చెప్తున్నాం. దీంట్లో తప్పే ఉందండి? సో వింటున్నటువంటి విఘ్నులు ఆలకించండి. నా మాటలో తప్పుంటే నిర్మోహమాటంగా కామెంట్ రాయండి. మీరు తప్పు మాట్లాడారు జాన్ బాబు గారు అని. హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రైస్తవుల్లో కూడా మీకు అభ్యంతరం ఉంటే రాయండి. నేను ఉన్నది ఉన్నట్లుగా సత్యం మాట్లాడాను, మనస్సాక్షితో మాట్లాడాను. దేవుని ఎదుట నేను ఈ మాటలు చెప్తున్నా మీకు. నేను చెప్పిన మాటలు సత్యం, యథార్థం. మీరు నమ్ముతున్నట్లయితే అవును జానబాబు గారు మీరు మాట్లాడిన మాటలు సత్యము, యథార్థం అని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.